హలో అండి. సండే స్పెషల్ ఏం చేశారండి? నేనైతే గోంగూర బోటి కర్రీ చేశానండి. చాలా బావుంటది కదా! ఈ కర్రీ. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టమండి ఈ కర్రీ అంటే. మాక్సిమం నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా ఈ కర్రీ అంటే ఇష్టం కదండీ! సో, ఈ కర్రీ అనేది ఎలా చేయాలని చూసేద్దాం రండి. ముందుగునగా ఒక పాన్ తీసుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకుందాం. అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుందామండి. అందులోనే టమాటా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకున్నటువంటి గోంగూరను వేసి బాగా వేయించుకుందామండి. మనకి చూసారా గోంగూర అనేది ఏగింది. ఇదంతా కూడా ఆయిల్‌లో ఏగిందంటే టేస్ట్ బావుంటది. ఇంకొంచెం మగ్గడానికని చెప్పేసి నేను కొద్దిగా మూత పెట్టి మగ్గించుతున్నాను. చూసారా మనకు కాసేపు పోయిన తర్వాత చూస్తే మనకి గోంగూర అంతా కూడా బాగా మగ్గింది. ఆయిల్ చూసారా పైకి వచ్చింది. అంటే మనకి గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇందులోనే నీట్‌గా క్లీన్ చేసుకున్నటువంటి బోటీని కూడా వేసి, గోంగూర, బోటీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాము. బోటీ చేయడం అనేది చాలా కష్టం కదండీ! చాలా టైం కూడా పట్టేస్తది. మాకిక్కడ మటన్ షాప్‌లో నీట్‌గా చేసింది ఉన్నాదంటే తీసుకున్నామండి. ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను దాన్ని నీట్‌గా చేసుకున్నాను. బాగా ఒక 2 టైమ్స్ నీట్‌గా చేసుకున్న తర్వాత మరలా హాట్ వాటర్ కూడా వేసి, హాట్ వాటర్‌లో కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకున్నాను మొత్తం అంతా కూడానా. ఇందులో కొద్దిగా సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేయించుకొని, మొత్తం మసాలాలు కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా నీట్‌గా కలుపుకొని, కొంచెం మనం మూత పెట్టుకున్నామనుకోండి, అందులో ఉన్నటువంటి అంటే మొత్తం మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయండి. చూసారా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకుందాం మనం. ఇంకొకసారి కలుపుకున్నామంటే మొత్తం అంతా కూడా బాగా వేగుతాయండి. ఇంకొద్దిగా మూత పెట్టుకొని ఇంకొంచెం వేయించుకుందాం. మనం చూసారా బాగా మగ్గాయి ముక్కలన్నీ కూడాను. ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకుందామండి. ఉడికించుకుంటే మనకి గోంగూర బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నేనిక్కడ తీసుకున్నటువంటి గోంగూరకి, మటన్‌కి నాకు పులుపు అనేది సరిపోయింది. మీకేమైనా పులుపు కొంచెం తక్కువగా అనిపిస్తే కొద్దిగా చింతపండు రసం అనేది వేసుకున్నారంటే, మీరు పులుపు ఎలా తినగలరు అనే దాన్ని బట్టి మీరు కొంచెం చింతపండు పులుపు వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా మనకి కొంచెం బాగా దగ్గరికి మగ్గిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి గోంగూర బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకొంచెం నేను దగ్గరికి మగ్గించుకుంటున్నాను. చూసారా మనకి దగ్గరగా అయింది కదా! ఇంకొంచెం దగ్గరికయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి గోంగూర బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.